హలో గైస్, ఈరోజు వీడియోలో మనము జావా కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్ అండ్ కలెక్షన్స్ ఈ మూడు టాపిక్స్ గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడగొచ్చని మనం ఒకసారి చూద్దాము. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ స్ట్రింగ్, ఊప్స్ అండ్ సీరియలైజేషన్ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేశాను. అది ఒకవేళ చూడకపోతే చూడండి. ఇది ఒక సిరీస్ అనమాట. ఫస్ట్ అది చూసేసి నెక్స్ట్ ఇది చూడండి. ఆ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మనకు మల్టీ థ్రెడింగ్ ఏంటి అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్లో అడగరండి. మనకు వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. జేడీలో జాబ్ డిస్క్రిప్షన్లో ఎక్కడైతే మెన్షన్ చేస్తారు, ఆల్రెడీ మల్టీ థ్రెడింగ్లో బాగా వర్క్ చేసి ఉండాలి, లేదంటే మంచి నాలెడ్జ్ ఉండాలి, ఇలా అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో దాన్ని బట్టే మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వద్దు అని చెప్తున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత ఇది చూడండి. సో ఫస్ట్ వచ్చేసి థ్రెడ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ కదా. అంటే థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, రన్నబుల్ ఇంటర్ఫేస్, కాలబుల్, ఇలా రకరకాలు ఉన్నాయి. మనం ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే కొన్నిసార్లు రన్నబుల్ అండ్ థ్రెడ్ క్లాస్ గురించి మాత్రం చెప్తాం, కాలబుల్ గురించి చెప్పమన్నమాట. సో అది కూడా మెన్షన్ చేయండి. అంటే ఈవెన్ మీరు వర్క్ చేసినా చేయకపోయినా వాళ్ళు జస్ట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ అ థ్రెడ్ అన్నారు కాబట్టి ఊరికే జస్ట్ దానికి కాలబుల్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి మీరు చెప్తే బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, మీరు ఒకవేళ మల్టీ థ్రెడింగ్ మీ ప్రాజెక్ట్లో ఆల్రెడీ యూస్ చేశారని చెప్తున్నారనుకోండి, దాన్ని ఎలాగ యూస్ చేశారు? మీరు ఖచ్చితంగా మల్టీ థ్రెడింగ్ యూస్ చేసి ఉంటే మాత్రమే చెప్పండి, లేదంటే అస్సలు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చే ఆన్సర్స్ ద్వారా కౌంటర్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సపోజ్ మీరు యూస్ చేసామన్నారనుకోండి, ఏ విధంగా యూస్ చేశారు అంటే ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ యూస్ చేశారు. ఒకవేళ అలా యూస్ చేస్తే ఏంటి, ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అంటే ఏంటి, థ్రెడ్ పూలింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. మీరు ఖచ్చితంగా యూస్ చేస్తున్నా, లేకపోతే ఆ కోడ్ గురించి మీరు ఆల్రెడీ కోడ్ని చూసి దాని గురించి క్లియర్గా అర్థం చేసుకుని ఉంటే మాత్రమే మీరు దాని గురించి చెప్తే బెటర్ అనమాట. అండ్ అలాగే సింక్రొనైజ్డ్ కీవర్డ్ అంటే ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా థ్రెడ్స్లో, స్లీప్ అని, వెయిట్, నోటిఫై ఆల్, ఇలాగ చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి కదా. వాటి డిఫరెన్సెస్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ అండ్ నోటిఫై మెథడ్స్ ఆబ్జెక్ట్ క్లాస్లో ఎందుకు ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. అది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు చూసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఈ అన్ని ఇంటర్వ్యూస్లో అయితే జస్ట్ పాస్ త్రూ అవ్వచ్చు అనమాట. అంటే దీని నుంచి ఈ టాపిక్ నుంచి నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళొచ్చు. మోస్ట్లీ ఇవే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షన్ హైరార్కీ గురించి తెలుసుకోండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్, చెక్డ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, రియల్ టైంలో ఎక్కడ దాన్ని యూస్ రియల్ టైంలో అలాంటి ఎర్రర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సో అవంతా తెలిసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రై విత్ రీసోర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, జావా 7 ఫీచర్స్. అది ఏంటి, జనరల్గా అయితే అవి ఇన్పుట్ స్ట్రీమ్స్ని ఏవైనా రీసోర్సెస్ ఉంటాయి కదా, వాటిని క్లోజ్ చేయడానికి ఫైనలీ బ్లాక్ యూస్ చేయకుండా ఆటోమేటిక్గా ట్రై విత్ రీసోర్స్ యూస్ చేసి దాన్ని క్లోజ్ చేసేయచ్చు అనమాట. అంటే కొన్ని అడ్వాంటేజెస్ అయితే దానికి ఉంటాయన్నమాట, వాటి గురించి తెలుసుకోండి. అండ్ మీకు కస్టమ్ ఎక్సెప్షన్ క్లాసెస్ని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్లాసెస్ అనమాట. అండ్ అక్కడ మీరు చెప్పేటప్పుడు కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్ ఉంటుంది కదా, మీరు ఎక్సెప్షన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారా లేకపోతే రన్ టైమ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారా కొంచెం జాగ్రత్తగా చూసుకొని, దాన్ని బట్టి కన్స్ట్రక్టర్లో సూపర్ మెథడ్ని కాల్ చేయాలా లేదా అనేది చూసుకొని మీరు ఆన్సర్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ కాన్సెప్ట్స్కి వస్తే, దానికన్నా ముందు అరేస్ అంటే ఏంటి, అండ్ ఇంకా మెయిన్ ఈ కలెక్షన్స్ వచ్చింది అంటే ఇంకా డిఫరెన్సెస్కే వెళ్తారనమాట. కలెక్షన్స్ ఏంటి, అండ్ లిస్ట్ అంటే ఏంటి, మ్యాప్, సెట్ డిఫరెన్సెస్, అరేకి కలెక్షన్ ఇంటర్ఫేసెస్కి డిఫరెన్స్, ఈ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఇలాంటివి వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్లో క్వశ్చన్స్ సేమ్ అలాగే. లింక్ లిస్ట్ అంటే ఏంటి, అరే లిస్ట్ అంటే ఏంటి, ఎలాంటి సినారియోలో లింక్ లిస్ట్ యూస్ చేస్తారు, ఏ కేసెస్లో అరే లిస్ట్ యూస్ చేస్తారు, అలాగే అరే లిస్ట్కి వెక్టర్కి డిఫరెన్సెస్, అరే లిస్ట్ని సింక్రొనైజ్ ఎలా చేయాలి అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, వాటిని యూస్ చేసి మనం ఎలా చేయొచ్చు, అవి ఇంకా కొన్ని కాపీ ఆన్ అరే లిస్ట్, ఇలాగ కొన్ని ఉన్నాయి అన్నమాట కాన్సెప్ట్స్. అయితే మీరు జస్ట్ ఆ క్వశ్చన్ చూసారంటే మీకు చాలా వేస్ వస్తాయన్నమాట, ఎలాగా సింక్రొనైజ్ చేయాలి అని చెప్పేసి మీరు అది కొంచెం చూసుకుంటే బెటర్.
నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్. మ్యాప్ ఇంటర్ఫేస్ ఏంటి, అసలు అది ఎందుకు యూజ్ చేస్తారు, ఎలాంటి కేసెస్లో మ్యాప్కి వెళ్తారు, అండ్ హ్యాష్ మ్యాప్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్ వర్కింగ్ ఈ ఎన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఆ క్వశ్చన్స్ అయితే అడగడం, ఈ క్వశ్చన్ అయితే అడగడం మాత్రం కామన్ అనమాట, హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్ వర్కింగ్ అంటని. అండ్ నెక్స్ట్ హ్యాష్ మ్యాప్కి హ్యాష్ టేబుల్కి డిఫరెన్స్, అండ్ అలాగే హ్యాష్ కోడ్ ఈక్వల్ మెథడ్స్ అగ్రిమెంట్ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ మీరు హ్యాష్ కోడ్ ఇంప్లిమెంట్ చేసి ఈక్వల్స్ చేయలేదు, ఓవర్ రైట్ చేయలేదు అంటే ఏంటి, ఒకవేళ హ్యాష్ కోడ్ చేయలేదు బట్ ఈక్వల్స్ని ఓవర్ రైట్ చేశారు, సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది, ఈ హ్యాషింగ్ మెకానిజం ఎలా వర్క్ అవుతుంది, ఒకవేళ మీరు వీటిని ఎనీ వన్ ఆఫ్ దెమ్ని ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, మీరు మీ ఇండెక్సెస్ ఎలా వర్క్ అవుతాయి, హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్ వర్కింగ్ ఏంటి, ఇలాంటి సినారియోస్లో ఇది తెలుసుకోండి. అండ్ కాంకరెంట్ మోడిఫికేషన్ ఎక్సెప్షన్ అంటే మల్టీ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్లో మీరు హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఈ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఏదైనా అప్డేట్ చేయడము, ఇన్సర్ట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఎర్రర్స్ అయితే వస్తాయి. అండ్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి తెలుసుకోండి. అలాగే అది ఎలా ఇంటర్నల్గా వర్క్ అవుతుంది, ఈ హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా, రెండు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీని రిలేటెడ్ ఫెయిల్ సేఫ్ అండ్ ఫెయిల్ ఫాస్ట్ ఇటరేటర్స్ కూడా, ఇది కూడా మల్టీ థ్రెడింగ్, ఈ సింక్రొనైజేషన్ ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్, హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఇంకా ఈ డిఫరెన్సెస్ అయితే జస్ట్ బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అది చెప్పినా చాలు. ఇవి మెయిన్గా మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇంటర్నల్ వర్కింగ్, ఆ స్ట్రక్చర్ ఇదంతా తెలుసుకుంటే చాలా అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్. అసలు సెట్ ఎందుకు యూజ్ చేస్తారు, ట్రీ సెట్ అంటే ఏంటి, హ్యాష్ ట్రీ సెట్కి డిఫరెన్స్, మనకు హ్యాష్ సెట్లో ఓన్లీ 1 నల్కి అలౌ అవుతుంది, అది ఎందుకు అలాగా, ఇంకా సార్టెడ్ సెట్ అంటే ఏంటి, సో ఇవంతా కూడా కామన్ అండి. ఇంకా ఇప్పుడు సెట్ ఉంది కదా, దాన్ని వేరే దాంతో కంపేర్ చేస్తాం, అంటే ఆర్ఏ లిస్ట్తో కంపేర్ చేయడము, లేకపోతే మ్యాప్తో కంపేర్ చేయడము, అలాగా కంపేర్ చేసేసి డిఫరెన్సెస్ అయితే చెప్పమని మనకు చెప్తారు. నెక్స్ట్ క్యూ ఇంటర్ఫేస్. క్యూ ఇంటర్ఫేస్లో ప్రయారిటీ క్యూ, బ్లాకింగ్ క్యూ, ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి క్యూ గురించి మ్యాండేటరీగా అడగాలని ఏం లేదండి. ఎందుకు అంటే మీరు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మీరు కలెక్షన్స్లో ఏవేవి ఎక్కువగా యూజ్ చేస్తారు అని అడుగుతారు ఫస్ట్, మీరు చెప్పిన ఆన్సర్ని బట్టే వాళ్ళు కౌంటర్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే కొంతమంది ఏమంటారు డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ వీటిని టచ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం క్యూ గురించి పక్కా అడుగుతారు. బట్ మీరు నార్మల్ ఇంటర్వ్యూస్ ఏదైనా ఇలాగ ప్రోడక్ట్ బేస్డ్, ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి కాకుండా నార్మల్ కంపెనీస్లో అటెండ్ అవుతున్నారు అనుకోండి, అంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అని హైలైట్ చేయలేదు, అలాంటప్పుడు మాత్రం మీరు క్యూకి పెద్దగా ప్రయారిటీ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి గార్బేజ్ కలెక్షన్. గార్బేజ్ కలెక్షన్ మనకందరికీ తెలిసిందే కదా, క్లీనప్ చేస్తూ ఉంటుంది అన్యూస్డ్ డేటాని. దానిలో ఇంటర్నల్ వర్కింగ్ ఏంటి, వేరియస్ ప్రాసెస్ ఆఫ్ ఆ స్టెప్స్ ఏంటి, డ్యూరింగ్ గార్బేజ్ కలెక్షన్లో ఆ స్టెప్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు వాట్ ట్రిగ్గర్స్ గార్బేజ్ కలెక్షన్. మనం జనరల్గా డెఫినేషన్స్ ఎలా చదువుకుంటాము, అన్యూస్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్ట్ అయిపోతాయి, ఆ గార్బేజ్ కలెక్టర్ క్లీన్ చేసేస్తుంది, మెమొరీని ఫ్రీ చేస్తుంది అని మనం చదువుతాము. బట్ అది ఎలా జరుగుతుంది, అసలు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది గార్బేజ్ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇంటర్నల్ వర్కింగ్ మీకు తెలిసింది అనుకోండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ సమ్ అదర్ క్వశ్చన్స్, అంటే జెనరిక్స్ అంటే ఏంటి, వైల్డ్ కార్డ్, డిఫరెన్స్ బిట్వీన్ కంపారబుల్ అండ్ కంపారేటర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కంపారబుల్కి కంపారేటర్కి డిఫరెన్సెస్ కూడా బాగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటరేటెడ్ లిస్ట్, ఇటరేటర్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతారనమాట. ఇక నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే మనకి మెయిన్గా డిఫరెన్సెస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు, అంటే లిస్ట్కి, సెట్కి, లేదంటే అరే లిస్ట్కి, లింక్డ్ లిస్ట్కి ఏ సినారియోలో ఏది వర్కౌట్ అవుతుంది, ట్రీ సెట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ సినారియోలో ఏది యూజ్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వాళ్ళు మెయిన్గా కలెక్షన్స్లో అడగడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో ఇవంతా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆల్మోస్ట్ కలెక్షన్స్ అయితే చాలా సింపుల్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఇలాంటివి ఫోకస్ చేయాలన్నప్పుడు
మీరు ఇది మాత్రం తెలుసుకుంటే సరిపోదు. మీరు మొత్తము అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా స్ట్రక్చర్ ఏంటి, దాని అల్గోరిథమ్స్ ఏంటి, అల్గోరిథమ్ టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ ఏంటి, సర్చింగ్ ఎలా చేయొచ్చు, సార్టింగ్ ఎలా చేయొచ్చు, ఇలా చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కలెక్షన్స్లో ఏదైతే చదువుతున్నామో లింక్ లిస్ట్, అరే లిస్ట్, ఇవంతా ఎలా మనము క్రియేట్ చేయొచ్చు అనేది డేటా స్ట్రక్చర్స్లో ఉంటుంది అనమాట. అండ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి, సార్టింగ్ ఎలా చేయొచ్చు, ఇలాంటివంతా ఉంటాయి అనమాట. సో దానికి మీరు ఇంకా అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో యా ఇదండి ఈ రోజుకైతే. ఈరోజు మనం ఈ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసాం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్స్ అండ్ మల్టీ థ్రెడింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జావా 8 ఫీచర్స్ అయితే చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రింగ్ సీరియలైజేషన్ అయితే కవర్ చేశాను. ఆ లింక్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు ఒకవేళ జావా మాక్ ఇంటర్వ్యూస్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఫ్రీ సెషన్స్ తీసుకుంటాను, దానికి ఏం ఛార్జెస్ ఉండవు. అండ్ యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా థ్యాంక్ యూ, బాయ్.